ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ఆకాశం. ఈ ఆకాశం గురించినటువంటి సందర్భాలు బైబిల్లో మనకి చాలా చోట్ల కనిపిస్తాయి. దాంట్లో నేను ఒక ముఖ్యమైన సంఘటన మీకు చూపించాలనుకుంటున్నాను. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 9, 11 వచనాల్లో ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కనులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. గలిలీ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఆకాశం వైపు మనం చూస్తే చాలా అందంగా కనిపిస్తుంది, కానీ అది అందనంత దూరంలో ఉంది. అక్కడికి వెళ్ళాలి అని ప్రయత్నం చేసిన వారు ఎవ్వరూ కూడా సక్సెస్ అవ్వలేదు. ఒక వస్తువుని మనం పైకి విసిరితే గ్రావిటేషనల్ ఫోర్స్ ఉండడం వల్ల, గురుత్వాకర్షణ శక్తి వల్ల అది కింద పడిపోతుంది. ఎవరు పైకి వెళ్ళాలని అనుకున్నా వెళ్ళలేకపోయారు, అక్కడే ఎల్లకాలం ఉండాలన్నా ఉండలేకపోయారు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం బైబిల్లో మనకి ముగ్గురు వ్యక్తులు, హానోకు, ఏలియా, ప్రభువుని నమ్ముకున్నటువంటి వీరు ప్రభువు వారిని తీసుకుని వెళ్ళిపోగా ఆయనతో పాటు వారు వెళ్ళిపోయినట్లుగా మనకి కనిపిస్తుంది. నూతన నిబంధనలో యేసే కనిపిస్తాడు. పాత నిబంధనలు ఇద్దరు, నూతన నిబంధనలో ఒక్కరు, అది యేసయ్య. ఆయన ఆరోహణుడు అయ్యాడని వాక్యం చెప్తుంది. అంటే ఇక్కడ ఏ విధమైన గ్రావిటేషనల్ ఫోర్స్ ఆయనను ఆపలేకపోయింది. సగం దూరం వెళ్ళి వచ్చేలేదు, సగం పని చేసి కింద పడిపోలేదు. ఆయన వెళ్ళాడు అంతే. ఇంకా ఆయనను ఎవరు కిందకి తీసుకురాలేనటువంటి ఏ శక్తి, ఏ యొక్క ఫోర్స్ కూడా ఆయన కింద పడవేయలేకపోయింది. ఆయన రావాలనుకుంటే వస్తాడు. ఎప్పుడు రావాలి, ఎక్కడ రావాలి, ఏ రూపంలో రావాలనేది అది ఆయన యొక్క చిత్తం. అయితే ఈరోజు ఆకాశం మనకొక కొన్ని పాఠాలు మనకు నేర్పిస్తుందండి. ఈ ఎలిమెంట్లో నుంచి మనం ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఏ విధమైనటువంటి బలమైన ఫోర్సులు కూడా ప్రభువు యొక్క కృపలో మనం ఉంటే మనల్ని ఆపలేవు అని గుర్తుపెట్టుకోవాలి. ఏది మనల్ని ఆపలేదు. ఆకాశమునందు, అందుకే దావీదు అంటాడు, ఆకాశమునందు నీవు నాకుండగా ఈ లోకములోనిది ఏది నాకు అక్కరలేదు అంటాడు. విన్నారండి? ఆకాశముందు ఆయన ఉండగా మనకి ఈ లోకంలో ఉంది ఏది మనకి అక్కర్లేదు. ఆయన మనకు అన్నీ ఇస్తాడని కాదండి, ఆయనే మనకు అన్నీ అయి ఉన్నాడని మనము ధైర్యంగా ఉండాలి. ఈరోజు ఈ మాటలు వింటున్న మనందరికీ కూడా ప్రభువు నేర్పిస్తున్న ఆధ్యాత్మికమైన పాఠం ఏంటంటే, ఆకాశం వైపు చూడు, ఆకాశాన్ని సృష్టించిన దేవుడినైనటువంటి నేను మీకు కనిపిస్తాను అని ప్రభువు మనకి చెప్పకనే చెప్తూ ఉన్నాడు. నక్షత్రాలను చూసిన, మేఘాలను చూసిన, ఆ యొక్క వైభవాన్ని చూసిన, అబ్బో దేవుని సృష్టి ఇంత అద్భుతమా అని అనిపించేలా, అసలు మన ఊహకు అందనటువంటిది. మన ఒక్క గ్రహం గురించి ఆలోచన చేస్తాం, కానీ నవగ్రహాలు, 9 గ్రహాలు, 9 గ్రహాల గురించినటువంటిది ఉంది, ఇదే అనుకుంటాం. అలాగే గ్యాలాక్సీలో ఎన్నో, అంతరిక్షంలో ఎన్నో రకాలైనటువంటి పాలపుంతలు, అసలు ఒకటి కాదు, 2 కాదు, కొన్ని మన లెక్కకు మించినటువంటి కోట్లలో ఉన్నటువంటి నక్షత్రాలు, వాటి వైభవం, అబ్బబ్బబ్బబ్బా! దేవుడు చేసిన విధానం అంతా ఇంత కాదండి. ఈరోజు ఈ మాటలు వింటున్న మీ అందరికీ దేవుని సేవకుడుగా నేను చెప్తున్నటువంటి ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, గ్రహాల వైపో, నక్షత్రాల వైపో, లేదంటే వాటిని ప్రసన్నం చేసుకోవడానికి కాదు నువ్వు తిరగాల్సింది. గ్రహాలను చేసినటువంటి దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. నువ్వు ఈ నక్షత్రంలో పుట్టావు, నీ బ్రతుకు మారదు అని అంటూ ఉంటారు చాలామంది. నీ నక్షత్రం వేరు, నీవు పుట్టిన గడియలు వేరు, నువ్వు పుట్టిన స్థలం వేరు, వీడు పుట్టడం వల్లే మాకు సమస్యలు పుట్టుకొచ్చాయి, వీడు పుట్టడం వల్లే మాకు భయంకరమైనటువంటి నష్టాలు వాటిల్లుతున్నాయి అని చెప్తూ ఉంటారు. నువ్వు పుడితే మేలు జరిగిందంటే చంకలు గుద్దుకోమాక, నువ్వు పుడితే కీడు జరిగిందంటే తలకాయ గుద్దుకోమాక. ఏది జరిగిన గ్రహాల మీద గాని, నక్షత్రాల మీద గాని, రాహువులు, కేతువులు, దిక్కుల మీద కాదు నీ భవిష్యత్తు ఆధారపడింది, దేవుని మీదే నీ భవిష్యత్తు ఆధారపడింది. దేవుడే, ఎవరో అన్నారండి, చేతిలో గీతలు చూసి భవిష్యత్తు ఉంది అని చెప్తుంటారు.
కానీ చేతులు లేని వాళ్ళకు కూడా భవిష్యత్తు ఉంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజుల్లో ఆస్ట్రాలజర్స్ ఎక్కువైపోయారు. రకరకాలైనటువంటి జ్యోతిష్యాలు చెప్పే జ్యోతిష్య శాస్త్రవేత్తలు ఎక్కువైపోయారు. వీరందరూ కూడా దానియేలు ఉన్నటువంటి బబులోను సామ్రాజ్యంలో వాళ్ళందరూ ఫెయిల్ అయిపోయారు. రాజుకొచ్చిన కల చెప్పలేకపోయారు. దాని భావం చెప్పలేకపోయాడు. కానీ మర్మములను బయలుపరచగలిగిన దేవుడొకడున్నాడు. ఆకాశమందు మర్మములను బయలుపరచగలిగిన దేవుడొకడున్నాడని దానియేలు ఆ దేవునికి ప్రార్థన చేసి మర్మాలు చెప్తే అందరూ ఆశ్చర్యపోవటం తమ వంతైందండి. ఈరోజు మన దేవుడు మర్మములను బయలుపరచగలిగిన దేవుడని గుర్తుపెట్టుకొని ఆయనకి నమ్మకంగా మనం బ్రతుకుదాం. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు అని దావీదు చెప్పినట్లుగా ఆయన మీద ఆధారపడదాం. ప్రభువు మనకి సహాయము చేయునుగాక. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 948585085039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.